మన చుట్టుపక్కల దేశాలు, మన మిత్ర దేశాలు రోజు రోజుకి ఆ దేశాలలో రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది. మొన్నటికి మొన్న చూసుకున్నట్టయితే శ్రీలంక, తర్వాత పాకిస్తాన్, నేడు బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా రాజీనామా చేయడం అనేది జరిగింది. గత కొన్ని రోజులుగా రిజర్వేషన్లపై చేస్తున్న ఆందోళన అనేది రోజు రోజుకు తీవ్రం అవ్వడం, దాదాపుగా 100కు పైగా అక్కడ బంగ్లాదేశీయులు చనిపోవడం, వెంటనే ఆందోళనకారులు వాళ్ళ ఆందోళన అనేది ఉద్రిక్తంగా చేశారు. ఏకంగా ప్రధాని నివాసం పైననే వాళ్ళు దూసుకొచ్చే క్రమం చేశారు. సో ఎప్పటికైనా సరే మళ్ళీ ఎఫెక్టే అని చెప్పేసి కూడా వెంటనే ఆర్మీ రంగంలో దిగడం, ప్రధానమంత్రితోటి రాజీనామా చేపించడం అనేది కూడా జరిగింది. తర్వాత వాళ్ళు సురక్షిత ప్రాంతానికి వెళ్ళడం అనేది జరిగింది. సో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. వెంటనే పాలనను సైన్యం తమ చేతిలోకి తీసుకుంది. లా అండ్ ఆర్డర్ను ఆర్మీ పర్యవేక్షిస్తుందని, త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ దేశ ఆర్మీ చీఫ్ ప్రకటించినట్టు అక్కడ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అలాగే గత కొన్ని రోజులుగా రిజర్వేషన్ వ్యవహారంలో బంగ్లాదేశ్లో గత కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ 4G కనెక్షన్ తీసేశారు. ఇంటర్నెట్ సంబంధించి కావచ్చు, తర్వాత టీవీలు కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాన్ చేసినప్పటికీ ఆందోళనకారులు ఎక్కడ కూడా వెనుకదిరగలేదు. హింసాత్మక ఘర్షణలతో ఆ దేశం అట్టడుకుంటుంది. అలాగే ఇప్పటిదాకా వందలాది మంది మరణించారు. ప్రధాని హసీనా రాజీనామా డిమాండ్తో నిరసనకారులు రోడెక్కారు. క్రమక్రమంగా అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకోవడం అనేది కూడా జరిగింది. ఆదివారం ఒక్క రోజే 100 మంది దాకా మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆందోళనలు తీవ్ర ఉధృతం కావడం, రాజీనామా ప్రకటన జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగత ద్వారా చేయాలని హసీనా భావించారు. సో అంటే ఒక మీడియాని పిలిపించుకొని కావచ్చు, లేకపోతే అందరినీ జాతిని ఉద్దేశించి ఎన్ని సంవత్సరాలకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పి రాజీనామా చేద్దామని చెప్పేసి కూడా హసీనా గారు భావించారు. కాకపోతే అక్కడ సిచ్యువేషన్లు ఒక్క సెకండ్ అక్కడ ఉన్నా కూడా పెద్ద ప్రమాదమే తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి వెంటనే ఆర్మీ ఆలోచించి తర్వాత హెలికాప్టర్ని కూడా వెంటనే అరేంజ్ చేసి రాజీనామాను కూడా ఆర్మీ ఆఫీసరు చెప్పడం అనేది జరిగింది. సో అప్పటి వరకు హసీనా కూడా అసలు చెప్పుకునే వాయిస్ మెసేజ్ ఇచ్చే అవకాశం కూడా, వాయిస్ మెసేజ్ పెట్టే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆర్మీ అధికారులే చెప్పడం అనేది జరిగింది. సో సైన్యం సూచనలతో ఆమె కనీసం రాజీనామా రికార్డు కూడా చేయకుండా ప్రధాని భవనం గాన భవన్ను వీడారు. హసీనా ఢాకా విడిచిపెట్టారనే సమాచారం అందిన వెంటనే వేల మంది నిరసనకారులు ప్రధాని నివాసాన్ని చుట్టుముట్టి విధ్వంస కాండకు దిగారు. ఆ వెంటనే సైన్యం రంగప్రవేశం చేయడంతో వాళ్ళంతా వెనక్కి తగ్గారు. ఆ తర్వాత సైన్యం పాలనను తమ చేతిలోకి తీసుకుంది. ప్రస్తుతం అక్కడ అంటే ఆర్మీ, బంగ్లాదేశ్ ఆర్మీ ప్రస్తుతం అక్కడ పరిపాలన కొనసాగుతుంది. వెంటనే అంటే ఎవరిని నియమించాలి నెక్స్ట్ ప్రధానిని అని చెప్పేసి వివిధ రాజకీయ పార్టీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. కేవలం రిజర్వేషన్లు అనే ఒక అంశంతో ఈరోజు బంగ్లాదేశ్ మొత్తం అట్టుడుకుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి హసీనా రాజీనామా అయితే చేయడం అనేది జరిగింది. మళ్ళీ తిరిగి బంగ్లాదేశ్కి వెళ్తారా, తర్వాత కూల్ అయిన తర్వాత రాజకీయ సంక్షోభం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయా, అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో భారతదేశం వైపు కూడా బంగ్లాదేశ్లు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మీరే షర్ను అంటూ కూడా, అలాగే తను కూడా అంటే హసీనా కూడా ఢిల్లీకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ప్రస్తుతం అక్కడ బంగ్లాదేశ్లో మాత్రం ప్రధాని హసీనా రాజీనామా చేయడం అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాలు అక్కడ హాట్ టాపిక్గా మారడం అనేది జరిగింది.